మహాభారతం వేదవ్యాస మహర్షి రచించిన పాండవ కౌరవుల గాథ. సోదరులైన పాండవ కౌరవుల మధ్య జరిగిన యుద్ధం. మహాభారతం దైవాసుర సంగ్రామం. దేవతలకు అసురులకు మధ్య జరిగిన యుద్ధం వంటిది. దైవీ సంపదలు కలిగిన పాండవులు, అసుర సంపద కలిగిన కౌరవుల జీవితం. మహాభారతం 1,00,000 శ్లోకాలతో 18 పర్వాలతో రచింపబడింది. వేదవ్యాస మహర్షి చెబుతూ ఉండగా ఆగకుండా విఘ్నేశ్వరుడు రచించాడు. పర్వం అనగా భాగం. మహాభారతంలోని భాగాలను పర్వాలుగా పిలుస్తారు. మహాభారతానికి పంచమ వేదం, జయ సంహిత అను పేర్లు కూడా కలవు. ప్రపంచంలోని అతిపెద్ద కావ్యాలలో ఒకటిగా మహాభారతం ప్రసిద్ధి చెందింది. కవిత్రయంగా పిలువబడే నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్నలు మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారు. పౌరాణికులు అనేక పురాణాల కలయికగా, ధర్మజ్ఞులు ధర్మశాస్త్రంగా, నీతి కోవిదులు నీతిశాస్త్రంగా, కవులు మహాకావ్యంగా, వేదాంతులు వేదాంతంగా మహాభారతాన్ని ప్రశంసించారు. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అనే నానుడి మహాభారత వైభవాన్ని తెలియజేస్తుంది. మొదటగా భారతాన్ని వ్యాసుని శిష్యుడైన వైశంపాయనుడు అర్జునుని ముని మనవడైన జనమేజయునికి సర్పయాగం చేసే సమయంలో వినిపించాడు. తర్వాత సూతుడు ఋషులకు తెలుపుతాడు. 18 పర్వాలతో రచించిన మహాభారతం 18 అక్షౌహిణుల సైన్యంతో 18 రోజులు జరిగిన యుద్ధం. 18 అధ్యాయాలు కలిగిన హిందువులకు పవిత్ర గ్రంథాలలో ఒకటైన శ్రీమద్ భగవద్గీత ఇందులోనే వివరించబడింది. మహాభారతంలోని 18 పర్వాలు. ఆది పర్వం. జన్మేజయుని సర్పయాగం. వైశంపాయనుడు భారత కథను ప్రారంభించుట. భూభారం తగ్గించడానికి దేవతలు, రాక్షసులు, పశుపక్షాదుల ఉత్పత్తి, అవతరణ. దేవతలు, రాక్షసుల అంశాలతో పుట్టిన వారి క్రమము. శకుంతల దుష్యంతుని వివాహం. భరతుని రాజ్యాధికారం. కచదేవయానుల కథ. యయాతి వృత్తాంతం. పురువంశ వర్ణన. గంగా శంతనుల వివాహం. భీష్మ జననం. భీష్మ ప్రతిజ్ఞ. చిత్రాంగద విచిత్ర వీర్యుల వృత్తాంతం. ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుల జననం. పాండవుల కౌరవుల జననం, విద్యాభ్యాసం. ద్రౌపది స్వయంవరం. సభాపర్వము. కృష్ణార్జుల ప్రార్థనచే మయుడు మహాసభని నిర్మించుట. జరాసంధుని పుట్టుక. జరాసంధుని వధ. రాజసూయ యాగ ప్రారంభం. శిశుపాలుని వధ. వ్యాసుడు ధర్మరాజుకు భవిష్యత్తును చెప్పుట. కపట జీవితములో పాండవుల ఓటమి. ద్రౌపది పరాభవం. పాండవులు అడవులకు వెళ్ళిన తర్వాత కౌరవుల స్థితి. వనపర్వం. పాండవులు అడవుకు వెళ్ళుట. బ్రాహ్మణ యుధిష్ఠిర సంవాదం. యుధిష్ఠిరుడు సూర్యోపాసనతో అక్షయ పాత్రను పొందడం. అర్జునుని తపస్సు. పాశుపతాది దివ్యాస్త్రాలు పొందుట. అర్జునుడు స్వర్గం పోవుట. నల దమయంతుల వృత్తాంతం. అగస్త్య లోపముద్రల వృత్తాంతం. గంగావతరణము. పరశురాముని జననము. భీమసేనుడు హనుమంతుడు కలుసుకొనుట. సీతారాముల కథ. సావిత్రి కథ. కర్ణుని వృత్తాంతం. యక్ష యుధిష్ఠిర సంవాదం. విరాట పర్వం. విరాటరాజు కొలువులో పాండవుల అజ్ఞాతవాసం. కీచకుడు ద్రౌపదిని పరాభవించుట. కీచకుని వధ. అర్జునుడు కర్ణ అశ్వత్థామలను జయించుట. ఉత్తరాభిమన్యుల వివాహం. ఉద్యోగ పర్వం. అర్జునుడు దుర్యోధనుడు శ్రీకృష్ణుని సహాయం కోరుట. విదురనీతి. సంజయుడు కౌరవ సభలో అర్జునుని సందేశం వినిపించుట. శ్రీకృష్ణ దుర్యోధనుల సంవాదం. కర్ణుడు కుంతీదేవికి వరమిచ్చుట. శ్రీకృష్ణుని విశ్వరూప సందర్శనం. భీష్మ పరశురాముల యుద్ధము. కౌరవ పాండవ సేనలు యుద్ధభూమికి చేరుట. భీష్మ పర్వం. ధర్మరాజు అర్జునుల సంభాషణ. దుర్గాదేవిని స్తుతించి వరములు పొందుట. శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీతను ఉపదేశించుట. భీష్మార్జునుల యుద్ధము. శ్రీకృష్ణుడు చక్రమును చేతపట్టుట. భీమ దుర్యోధనుల యుద్ధం. ఘటోత్కచుని యుద్ధం. దుర్యోధనుని ప్రార్థన వలన భీష్ముడు పాండవ సేనను సంహరించడానికి ప్రతిజ్ఞ చేయుట. శ్రీకృష్ణుడు చర్నాకులతో భీష్మునిపై ఉరుకుట. పాండవులు భీష్మునితో అతని వధకు ఉపాయం అడుగుట. భీష్మవధ. ద్రోణ పర్వం. కర్ణుడు యుద్ధమునకు సిద్ధపడుట. ద్రోణాచార్యుడు చేసిన మొదటి రోజు యుద్ధం. కౌరవ పాండవ వీరుల ద్వంద్వ యుద్ధం. శకుని కర్ణుల పరాజయం. చక్రవ్యూహ రచన. అభిమన్యుని ప్రతిజ్ఞ. అభిమన్యుని వీర విహారం. అతని మరణం. షోడశ మహారాజుల చరిత్రలు. అర్జునుని స్వప్న వృత్తాంతం. కర్ణ భీమసేనుల సంగ్రామం. అర్జునుడు కర్ణుని ఓడించుట. ద్రోణుడు కర్ణుడు పాండవ సేనను సంహరించుట. కర్ణ ఘటోత్కచుల యుద్ధం. కర్ణ భీములు. అర్జున ద్రోణులు తలపడుట.
ఋషులు అస్త్రత్యాగం చేయమని ద్రోణునికి చెప్పుట. అశ్వత్థామ మరణ వార్త విని ద్రోణుడు జీవితంపై విరక్తి చెందుట. వ్యాసుడు అర్జునునికి శంకరుని మహిమ చెప్పుట. కర్ణపర్వము. కర్ణుడు సేనాధిపతి అగుట. అశ్వత్థామ భీమసేనుల ఘోర పోరు. అశ్వత్థామ పాండురాజుని వధించుట. శల్యుని సారథ్యంలో కర్ణుడు యుద్ధమునకు బయలుదేరుట. శల్యుడు కర్ణునికి హంస కాకి యోపాఖ్యానం చెప్పుట. కర్ణ ధర్మరాజుల యుద్ధం. కర్ణుడు మూర్ఛిల్లుట. కర్ణుడు యుధిష్ఠిరుని పరాభవించుట. కృపాచార్యుడు శిఖండిని ఓడించుట. అర్జునుడు అశ్వత్థామను ఓడించుట. భీముడు దుశ్శాసనుని రక్తము పానం చేసి అతన్ని వధించుట. శ్రీకృష్ణుడు అర్జునుని సర్పముఖాస్త్రం నుండి రక్షించుట. అర్జునుని దెబ్బకు కర్ణుడు మూర్ఛిల్లుట. కర్ణవధ. శల్యుడు దుర్యోధనుని ఓదార్చుట. కౌరవ సేనలు భీమార్జునులకు భయపడి పారిపోవుట. కర్ణవధ వార్తతో ఆనందించిన ధర్మరాజు ధృతరాష్ట్రుడు దుఃఖించుట. కృపాచార్యుడు దుర్యోధనుని సంధి చేసుకోమని చెప్పుట. దుర్యోధనుడు యుద్ధం చేయడానికి నిశ్చయించుకొనుట. శల్యుడు సేనాపతిగా యుద్ధం చేయుట. నకులుడు కర్ణుని ముగ్గురు పుత్రులను చంపుట. శల్యుడు యుధిష్ఠిర భీమసేనులతో యుద్ధం చేయుట. శల్యుని పరాక్రమం. శల్యుని వధ. ఇరు పక్షాల ఘోరపోరు. శకుని యుద్ధం చేయుట. దుర్యోధనుడు మడుగులో ప్రవేశించుట. భీమ దుర్యోధనుల వాగ్వాదం. బలరాముని రాక. బలరాముని తీర్థయాత్ర. ప్రభాస క్షేత్ర మహిమ. మంత పంచక తీర్థ మహత్యం. బలరాముడు భీమ దుర్యోధనుల గదాయుద్ధంను చూడటానికి వెళ్ళుట. భీమ దుర్యోధనులు ఘోరంగా యుద్ధం చేయుట. భీముడు దుర్యోధనుని తొడలు విరగొట్టుట. క్రోధుడై ఉన్న బలరామునికి శ్రీకృష్ణుడు నచ్చజెప్పుట. అర్జునుని రథము దగ్ధమగుట. శ్రీకృష్ణుడు హస్తినాపురంలోని గాంధారి ధృతరాష్ట్రులను ఓదార్చి తిరిగి వచ్చుట. దుర్యోధనుడు విలపించుట. అశ్వత్థామ సేనాధిపతి అగుట. సౌప్తిక పర్వం. ముగ్గురు యోధులు ఒకే వనంలో విశ్రమించుట. అశ్వత్థామ పాండవులను కపటంగా చంపుటకు నిశ్చయించుకొని కృపాచార్యుడు కృతవర్మలను సంప్రదించుట. కృపాచార్యుడు అశ్వత్థామల సంవాదం. అశ్వత్థామ మహాదేవునితో యుద్ధం చేసి పరాభవం పొందుట. ఆత్మసమర్పణ చేసి ఖడ్గమును పొందుట. అశ్వత్థామ పాండవ పాంచాల వీరులను చంపుట. ద్రౌపది యుధిష్ఠిరులు శోకించుట. ద్రౌపది ప్రోత్సాహంచే భీమసేనుడు అశ్వత్థామను చంపుటకు వెళ్ళుట. అశ్వత్థామ అర్జునులు బ్రహ్మాస్త్రమును ప్రయోగించుట. వ్యాసనారదులు వారిని శాంతింపజేయుట. స్త్రీ పర్వం. ధృతరాష్ట్రుని సంజయుడు విదురుడు ఓదార్చుట. విదురుడు ధృతరాష్ట్రునికి సంసార స్వరూపం దాని నుండి బయటపడుటకు ఉపాయం చెప్పుట. శోకంతో ఉన్న ధృతరాష్ట్రుని వ్యాసుడు ఓదార్చుట. ధృతరాష్ట్రుడు కౌరవ స్త్రీలతో కూడి కురుక్షేత్రం వెళ్ళుట. దారిలో కృపాచార్యుడు మొదలగు వారిని కలుసుకొనుట. పాండవులు గాంధారి ధృతరాష్ట్రులను కలుసుకొనుట. గాంధారి మరణించిన వీరులను చూసి విలపించుట. శ్రీకృష్ణునికి శాపమిచ్చుట. మృతవీరులకు దహన సంస్కారాలు చేయుట. కర్ణుని జన్మ రహస్యం విని యుధిష్ఠిరుడు సోదరులు దుఃఖించుట. శాంతి పర్వం. శోకంతో ఉన్న యుధిష్ఠిరుని ఓదారుస్తూ నారదుడు కర్ణుని పూర్వచరిత్రను తెలుపుట. యుధిష్ఠిరుని వనవాస విచారం. యుధిష్ఠిరుడు అరణ్యవాసంలో మునిగా జీవించాలనుకునుట. అర్జునుడు భీముడు తిరస్కరించుట. అర్జునుడు అతనికి జనకుని దృష్టాంతం చెప్పుట. వ్యాసమహర్షి శంఖలితుల వృత్తాంతం హయగ్రీవ వృత్తాంతం చెప్పి ప్రజాపాలన చేయమని యుధిష్ఠిరునికి ప్రోత్సహించుట. వ్యాసమహర్షి కాలమహిమను చెప్పుట. రాజధర్మమును ఉపదేశించుట. పాపములు వాటికి ప్రాయశ్చిత్తము. ప్రాయశ్చిత్త కర్మలు అన్నశుద్ధి. వ్యాసకృష్ణుల సూచన మేరకు హస్తినకు చేరుట. యుధిష్ఠిర పట్టాభిషేకం. రాజ్యపాలన. బంధువులందరికీ శ్రాద్ధకర్మలు చేయుట. భీష్మస్తవం. పరశురాముని చరిత్ర. భీష్ముడు శ్రీకృష్ణుని స్తుతించుట. శ్రీకృష్ణ భీష్ముల సంవాదం. భీష్ముడు యుధిష్ఠిరునికి రాజుచితమైన శిష్టాచారాలను, రాజ్యపాలనకు అవసరమైన కొన్ని సాధనములను, బ్రహ్మ యొక్క నీతి శాస్త్రాన్ని, చతుర్వర్ణాలు, చతురాష్టమాల వర్ణన, సాధారణ ధర్మాలు, రాజధర్మ మహిమ, ఇంద్ర మాంధాతల సంవాదం, రాజధర్మములోని ఇమిడిన చతురాష్టమ ధర్మాలు, రాజు యొక్క ప్రధాన కర్తవ్యాలు, ఇహపరలోకముల యందు రాజుకు సుఖాన్ని కలిగించు 36 గుణాల వివరణ, మిత్రులను శత్రువులను గుర్తించుట, సభాసదుల లక్షణం, మంత్రిని పరీక్షించుట, రహస్య మంతనాలను వినుటకు అర్హత, రాజు అనుసరించవలసిన నీతి, నివసించవలసిన నగరం యొక్క వివరణ, దేశ రక్షణకు అభివృద్ధికి మార్గములు, ప్రజల నుండి పన్నులు వసూలు చేయు పద్ధతి, నీతియుక్తమైన రాజు నడవడిక, కలక వృక్షీయుడు కూటనీతి గురించి చెప్పుట, మాతా పితృ గురుసేవ,
సత్య అసత్యములను గుర్తించుట. దుఃఖ విముక్తికి ఉపాయం. మూర్ఖుని మాటలు వినరాదు. రాజు యొక్క రాజసేవకుల యొక్క గుణాలు. శత్రువుల మధ్య చిక్కిన రాజు యొక్క కర్తవ్యము. తపస్సత్యముల ప్రభావం. కామక్రోధాది దోష వివరణ. పాపములు వాటికి ప్రాయచిత్తములు. ధర్మార్థ కామ మోక్షముల గురించి విదురుడు పాండవులు భిన్న భిన్న అభిప్రాయాలు వెలువరించుట. మిత్రుని లక్షణము. శోకంతో ఉన్న చిత్తాన్ని శాంతింపజేయుట. త్యాగ ప్రభావం. సాధువర్తనుల విషయంలో ప్రహ్లాద బ్రాహ్మణుల సంవాదం. సత్య మహిమ. అసత్య దోషము. ఆశ్రమ ధర్మ వివరణ. ఆచార విధి. ఆధ్యాత్మ జ్ఞాన వివరణ. ధ్యాన యోగ వర్ణనము. జప మహిమ తెలిపే ఒక బ్రాహ్మణుని కథ. మనువు జ్ఞాన యోగాది ఫలములను పరమాత్మ తత్వమును వివరించుట. ఆత్మను దర్శించు ఉపాయం. విష్ణు భగవానుని వలన విశ్వం యొక్క పుట్టుక. సమస్త దోష నివారణకై జ్ఞాన వైరాగ్య బ్రహ్మచర్యముల ఉపదేశం. ముక్తి కొరకు ప్రయత్నించవలనను ఉపదేశం. శ్రీకృష్ణుడు నారదుని గుణములను ఉగ్రసేనునికి వివరించుట. వ్యాసుడు శుకునికి కాలస్వరూపము సృష్టి యొక్క ఉత్పత్తి వివరించుట. బుద్ధి యొక్క గొప్పతనం. జీవులలో తారతమ్యము. యోగం వలన పరమాత్మను పొందుట. చతురాష్టమాల వివరణ. బ్రహ్మజ్ఞానం పొందు ఉపాయం. పంచభూతముల యొక్క గుణముల వివరణ. బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి చతురాష్టమాల వారికి అధికారం. దక్షయజ్ఞ విధ్వంసం. దక్షుడు శివుని స్తుతించుట. జనక మహారాజునకు పరశురాముడు ఉపదేశించిన పరాశర గీత. వశిష్ఠుడు జీవుని అజ్ఞానం వివరించుట. ఆత్మ ప్రకృతి కంటే భిన్నము. యోగ సాంఖ్యముల మతము. సృష్టి ప్రళయ గుణాల వర్ణన. మృత్యు సూచక చిహ్నములు. తపోదాన యజ్ఞాదుల ఉపయోగం. సుఖ జన్మ వృత్తాంతం. ఉద్వగతిని పొందుట. మహాదేవుడు వ్యాసుని ఓదార్చుట. భీష్ముడు యుధిష్ఠిరునికి ఉపచరుని కథా ప్రసంగంలో తంత్రశాస్త్రోత్పత్తిని చెప్పుట. శ్రీకృష్ణుడు అర్జునునికి తన నామాల గురించి వివరించి చెప్పుట. శ్వేత ద్వీపంలో నారదునికి భగవంతుడు ప్రత్యక్షమయ్యి భావి అవతారాల కార్యములను సూచించుట. అనుశాసన పర్వము. యుధిష్ఠిరునికి నచ్చచెప్పటానికి భీష్ముడు బ్రాహ్మణి వ్యాధుడు సర్పము మృత్యువు కాలుని సంవాదమును వివరించుట. విశ్వామిత్రుని జననం. ఇంద్రచిలుకల సంవాదం. అదృష్టం కంటే పురుష ప్రయత్నమే శ్రేష్టం. కర్మఫల వివరణ. బ్రహ్మహత్యతో సమానమైన పాపాలు. వివిధ తీర్థాల వర్ణన. గంగా మహత్యం. స్త్రీ రక్షణ విషయంలో దేవశర్మ విపులుల కథ. కన్యా వివాహ విషయం. గోమహత్యం. రకరకాల శుభకర్మలకు చెరువులు తోటలు నిర్మించుటకు కలుగు ఫలములు. రాజు యజ్ఞదానములు చేయవలెను. ప్రజలను రక్షించవలెను. బ్రహ్మదేవుడు ఇంద్రునికి గోలోక గోదాన సువర్ణ దక్షిణం మహిమలను. గోవులను దొంగిలించడం వలన కలిగే పాపములను వివరించుట. కపిల గోవు ఉత్పత్తి. గొడుగును పాదుకలను దానం చేయు విషయం. సూర్యునికి జమదగ్ని మునికి జరిగిన సంవాదం. గృహస్థ ధర్మాల గూర్చి శ్రీకృష్ణ భూదేవిల సంవాదం. ఆయువును పెంచునట్టి తగ్గించునట్టి శుభాశుభ కర్మాల వివరణ. ఉపవాస ఫలం. బృహస్పతి యుధిష్ఠిరునికి ప్రాణుల జన్మ ప్రకారం పాపకారణంగా తిర్యగ్యోనులలో పుట్టుక వివరించుట. దళిద్రులకు యజ్ఞతుల్యమైన ఫలమునిచ్చు ఉపవాస వ్రత విధానం. హింస మాంసభక్షణము నింద్యమని మాంసమును తినరాదని చెప్పుట. వ్యాస మహర్షి కీటకంపై దయచూపుట. తపోదానాదుల విషయమై వ్యాస మైత్రేయ సంవాదం. అరుంధతి సూర్యుడు ప్రమదులు మహేశ్వరుడు కుమారస్వామి విష్ణువు చెప్పిన విశేష ధర్మాలు. దానమహిమ దృష్టాంతం. 5 రకాల దానాలు. వానప్రస్థ ధర్మం. ఉచ్చ నీచ వర్ణములను కలిగించునట్టి ముక్తిని బంధమును స్వర్గమును కలుగజేయునట్టి శుభాశుభ కర్మముల వివరణ. స్వర్గ నరకములు కలిగించు కర్మల వివరణ. పార్వతీదేవి స్త్రీ ధర్మములను వివరించుట. శ్రీకృష్ణ మహిమ. విష్ణు సహస్రనామాలు. గాయత్రి జపఫలం. కార్తవీర్య వాయు దేవతల సంవాదం. వాయుదేవుడు కశ్యప అగస్త్య వశిష్ఠ అత్రి శ్రవణ మునుల మహిమలను వర్ణించుట. శ్రీకృష్ణుడు బ్రహ్మ మహిమను శంకరుని మహత్యమును వివరించుట. ధర్మ విషయంలో ఆగమ ప్రమాణ శ్రేష్టత. ధర్మాధర్మముల ఫలము. సజ్జన దుర్జన లక్షణాలు. భీష్ముడు సుఖదుఃఖ ప్రాప్తికి శుభాశుభ కర్మలే కారణమని ధర్మానుష్ఠానము నొక్కి చెప్పుట. భీష్ముడు దేవతలు ఋషులు మొదలైన వారి పేర్లు చెప్పి
వారిని స్మరించుట వలన ధర్మప్రాప్తి కలుగునని చెప్పుట. భీష్ముని ప్రాణత్యాగం, ధృతరాష్ట్రాదులు అతనికి దహన సంస్కారాలు చేయుట, కౌరవులు గంగా జలముతో జలాంజలులు ఇచ్చుట, గంగ ప్రత్యక్షమై పుత్రుని కొరకు శోకించుట, శ్రీకృష్ణుడు ఆమెను ఊరడించుట. అశ్వమేధిక పర్వం. యుధిష్ఠిరుని శోకం, శ్రీకృష్ణుడు ఓదార్చుట, వ్యాసుడు యుధిష్ఠిరునికి మరుత్త చరిత్ర చెప్పుట, శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునికి నచ్చజెప్పుట, ఋషులు అంతర్ధానమగుట, భీష్మాదులకు శ్రాద్ధకర్మ చేసి హస్తిన కేగుట, శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళుట గురించి అర్జునునితో ప్రస్తావించుట, అర్జునుడు శ్రీకృష్ణుని గీత గురించి అడుగుట, శ్రీకృష్ణుడు అర్జునునికి సిద్ధ మహర్షి కాశ్యపుల సంవాదం చెప్పుట, జీవుని మరణం, అతని త్రివిధ గతులు, జీవుని గర్భ ప్రవేశం, ఆచార ధర్మములు, కర్మఫలం, మోక్షప్రాప్తికి ఉపాయం, బ్రాహ్మణుడు తన భార్యకు ఇంద్రియ యజ్ఞమును, ఇంద్రియ మనస్సుల సంవాదం వివరించుట, ప్రాణాపానాదుల సంవాదం, బ్రహ్మరూపమైన వనవర్ణనము, పరశురాముడు క్షత్రియ కులమును సంహరించుట, పితామహులు చెప్పుట వలన తపస్సుకు ఏగుట, అంబరీష మహారాజు గానం చేసిన కథ, బ్రాహ్మణ జనక సంవాదం, శ్రీకృష్ణుడు మోక్షధర్మ విషయంలో అర్జునునికి గురు శిష్య సంవాదం వినిపించుట, అహంకారం నుండి పంచభూతములు ఇంద్రియములు పుట్టుక, నివృత్తి మార్గోపదేశం, గృహస్థ ధర్మ వివరణ, బ్రహ్మచారి వానప్రస్థ సన్యాసుల ధర్మ వివరణ, పరమాత్మను పొందు ఉపాయాలు, తపస్సు యొక్క ప్రభావం, ఆత్మస్వరూపం, ఆత్మజ్ఞాన మహిమ, శ్రీకృష్ణుడు అర్జునునితో కలిసి హస్తినకు చేరుట, యుధిష్ఠిరుని అనుమతితో సుభద్రతో ద్వారకకు చేరుట, దారిలో శ్రీకృష్ణుని వలన కౌరవులు నాశనం విని ఉత్తంకముని కోపించుట, శ్రీకృష్ణుడు అతనిని శాంతింపజేసి అతనికి ఆధ్యాత్మ జ్ఞానం వివరించుట, శ్రీకృష్ణుడు ఉత్తంకమునికి విశ్వరూపమును చూపుట, వరములు అనుగ్రహించుట, ఉత్తంకముని గురుభక్తి, కృష్ణ భగవానుడు ద్వారకకు వెళ్ళి అందరినీ కలుసుకొనుట, వసుదేవునకు మహాభారత యుద్ధ వృత్తాంతం వినిపించుట, సోదరులతో పాటు యుధిష్ఠిరుడు హిమాలయాలకు చేరి అక్కడ నుండి సువర్ణరాశిని తీసుకుని తిరిగి వచ్చుట, శ్రీకృష్ణుడు హస్తినకు రాగా ఉత్తరకు జన్మించిన మృత బాలుని బ్రతికించమని కుంతి మొదలైన వారు ప్రార్థించుట, శ్రీకృష్ణుడు బాలుని బ్రతికించి పరీక్షిత్తు అను నామకరణం చేయుట, వ్యాసకృష్ణుడు యుధిష్ఠిరునికి యజ్ఞ ఆరంభమునకు అనుమతి ఇచ్చుట, వ్యాస మహర్షి ఆజ్ఞపై యజ్ఞాశ్వమును రక్షించుటకు అర్జునుడు నియుక్తుడగుట, అర్జున బభ్రువాహన యుద్ధం, అర్జునుడు మరణించుట, చిత్రాంగద విలాపం, ఉలూపి ప్రయత్నం చేత అర్జునుడు పునరుజ్జీవితుడగుట, అర్జునుడు మగధ, చేది, కాశీ, కోసలాది దేశాల రాజులను ఓడించి గాంధార రాజును ఓడించి తిరిగి వెళ్ళుట, యజ్ఞభూమి సిద్ధమగుట, యమలోక మార్గంలోని కష్టములు, వాటి నుండి తప్పించుకుని ఉపాయాలు, స్వర్గ నరకాలకు కొనిపోవు పుణ్య పాపాల వర్ణన, గ్రహణాదులలో దాన మహిమ, రావి చెట్టు మహిమ, అశ్వత్థ వృక్ష మహిమ, కుంతి మొదలైన స్త్రీలు, యుధిష్ఠిరాది సోదరులు, గాంధారి ధృతరాష్ట్రులకు అనుకూలంగా నడుచుకునుట, గాంధారితో పాటు ధృతరాష్ట్రుడు అడవికి వెళ్ళుటకు సిద్ధమవుట, యుధిష్ఠిరుడు శోకించుట, వ్యాస మహర్షి అతనికి నచ్చజెప్పుట, ధృతరాష్ట్రుడు అతనికి రాజనీతిని ఉపదేశించుట, ప్రజలను వనాగమనానికి అనుమతి కోరుతూ యుధిష్ఠిరునికి వారిని అప్పగించుట, ప్రజల పక్షంన సాంబుడను బ్రాహ్మణుడు ధృతరాష్ట్రునకు సమాధానం ఇచ్చుట, యుధిష్ఠిరుని నుండి ధనం గ్రహించి ధృతరాష్ట్రుడు భీష్మాదులకు శ్రాద్ధమును చేయుట, గాంధార ధృతరాష్ట్రులు కుంతి మొదలైన వారితో అడవులకు వెళ్ళుట, కురుక్షేత్రమును చేరి ఘోర తపమును చేయుట, నారదుడు ధృతరాష్ట్రునికి తపోమహిమ చెప్పుట, పాండవులు ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళడానికి సిద్ధపడుట, పరివారంతో కలిసి ధృతరాష్ట్రాదులను దర్శించుట, సంజయుడు ఋషులకు వారిని పరిచయం చేయుట, ధృతరాష్ట్ర యుధిష్ఠిర సంభాషణ, చనిపోయిన పుత్రులను చూపమని కుంతి గాంధారి వ్యాస మహర్షిని బలవంతం పెట్టుట, వ్యాస మహర్షి చనిపోయిన వీరులను ప్రకటించి వారి వారి బంధువులతో కలుపుట, పాండవులు హస్తినాపురంకు తిరిగి వచ్చుట, నారదుని వలన ధృతరాష్ట్రాదుల మరణ వార్త విని యుధిష్ఠిరాదులు శోకించుట, వారికి కర్మలు చేయుట. మౌసల పర్వము. యుధిష్ఠిరునకు అపశకునములు తోచుట, ద్వారకలో ఉత్పాతములు, శ్రీకృష్ణుడు యాదవులను తీర్థయాత్రలకు ఆదేశించుట, యదువంశ నాశనము, బలరామకృష్ణులు వైకుంఠమునకు చేరుట, మహాప్రస్థానిక పర్వము. ద్రౌపది సహితులై పాండవులు మహాప్రస్థానమునకు వెళ్ళుట, మార్గమధ్యంలో ద్రౌపది సహదేవుడు మొదలైన నలుగురు పాండవులు పడిపోవుట, యుధిష్ఠిరుడు ఇంద్రధర్ములతో మాట్లాడుట, సశరీరంగా స్వర్గమునకు చేరుట, స్వర్గారోహణ పర్వము. స్వర్గంలో యుధిష్ఠిరాదుల సంభాషణము,
యుధిష్ఠిరుడు నరకమును సందర్శించుట. ఇంద్రుడు ధర్ముడు యుధిష్ఠిరుని ఓదార్చుట. అతడు శరీర త్యాగం చేసి దేవలోకం కేగుట. యుధిష్ఠిరుడు దివ్యలోకాలలో శ్రీకృష్ణ అర్జునాదులను దర్శించుట. భీష్మాదులు తమ తొల్లింటి రూపంలో కలిసిపోవుట.